ప్రేమ అనేటిది చిన్న పెద్ద ఉన్నోళ్ళు లేనోళ్ళు దొంగలు దొరలు అనేటి తేడా ఏం లేకుండా ఎప్పుడు మనసులో పురుగు తిరిగి మొదలవుతుందో తెలియదు. అట్లా ఎన్నో తీరు ప్రేమ ముచ్చట్లు చూసినాం. కానీ ఎప్పుడు ఎక్కడ దొంగతనం చేయాలి, ఎప్పుడు ఎవరిని కిడ్నాప్ చేయాలి అని అనుకునేటి రౌడీల మనసులో కూడా ప్రేమ పావురం కూతబెట్టింది. ఎవళ్ళు ఏంది గల ప్రేమ ముచ్చట, గల లవ్ ముచ్చట ఏం దాకొచ్చింది అనేటిదంతా ఒకసారి చూద్దాం. इन्विटेशन कार्ड दिया ना मैंने, क्या हो रहा है? ये गलत बात है ना भाई, प्लीज कर लो आप. అగ్గా రెండు చేతులకు మైదాకులు పెట్టి కళ్ళకు అద్దాలు పెట్టుకుని పెళ్లి పిల్ల ఒక్కతే దిగుతుంది. ఇంతకు పెళ్లి పిల్లగాడు ఎడవైండో అని అనుకుంటుర్రా? పిల్లగాడు తీహార్ జైల్లో ఉన్నాడు. అందుకే పిల్ల జైల్లోనే పెళ్లి చేసుకుంటానికి ఇట్లా జైలు కాడికి వచ్చింది. అయ్యో, జైల్లో ఉన్నోన్ని పెళ్లి చేసుకుంటున్న గీ అక్క మనసు ఎంత గొప్పదో కదా అని అప్పుడే అనుకోకుర్రి. ఎందుకంటే గీమె కూడా ఆసొంటి బాపతే. ఏం అర్థమైతలేదు కదా, మేము చెప్తాం బట్టుర్రి. హర్యానా రాష్ట్రంలో ఉండే సందీప్, రాజస్థాన్ రాష్ట్రంలో ఉండే అనురాధ చౌదరి అనే ఈ ఇద్దరు రౌడీలు దొంగతనాలు హత్యలు చేసుకుంటా జైలుకు పోయిర్రట. అక్కడ ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడి నువ్వంటే నాకు ఇష్టము, తుపాకైనా వదిలేస్తా గాని నిన్ను మాత్రం వదులుకోను అని అనుకుర్రట. అట్లా ఇద్దరు నడుమ ప్రేమ పుట్టిందట. ఇక పాయే అది ఇది అట్లుండగానే 4 ఏళ్ల పొద్దు గిర్రున్న తిరిగింది. ఇక ఇట్లనే ఎన్నొద్దులు ఉందాం, పెళ్లి వేసుకుందాం అని అనుకుర్రట. అట్లా ఇక లగ్గం పెట్టుకున్నారట. ఇక పెళ్లి పిల్లగాని మీద ఇప్పటికే శీతం కేసులు ఉన్నాయట. అటు పెళ్లి పిల్ల కూడా గీ మధ్యనే బెయిల్ మీద విడుదలయ్యి బయటికి వచ్చిందట. ఇక మేము లవ్ లో ఉన్నాం, పెళ్లి చేసుకుంటాం సార్, జర పర్మిషన్ ఇయ్యుర్రి అని పెద్ద కోర్టుకు పోతే సరే చేసుకోపోర్రి అని 6 గంటల టైం ఇచ్చిర్రట. ఇక అట్లా ఢిల్లీలున్న ఓ హోటల్లో గీ పెళ్లి కార్యం పెట్టుకుర్రు. ఇద్దరు రౌడీల పెళ్లికి ఇట్లా విఐపి పెళ్లిల వల్ల అటు పోలీసులు ఇటు సెంటర్ సర్కార్ బలగాలు దిగిర్రు. సీసీ కెమెరాలు పెట్టి బయటోళ్లను ఎవ్వలని కూడా లోపలికి రానియకుండా గట్టి బందోబస్తు పెట్టిర్రట. వచ్చిన చుట్టాల కంటే ఎక్కువ పోలీసులే అవపడుతున్నారంటే వీళ్ళు ఎంత పెద్ద తీస్మార్కాన్లో చూడుర్రి. ఇక పెళ్ళైతుందని మీడియా వాళ్ళు పోతే మీకేం పని, మమ్మల్ని నెమ్మలంగా పెళ్లి కూడా చేసుకొనియరా అన్నదట గ్యాంగ్స్టర్ అక్క. ఏదేమన్నా గాని ఇద్దరు రౌడీలు జైల్లో ప్రేమల వాడు పోలీసు వాళ్ళను ఒప్పించి వాళ్ళ నడుమనే పెళ్లి చేసుకున్నాడు అంటే గమ్మత్తుగానే ఉన్నది కదా.